तेलंगाना के साबिक एससी कॉरपोरेशन चेयरमैन वाई नरोत्तम ने तेलंगाना के वजीर आला रेवंत रेड्डी पर सख्त तनकीद की और कहा है कि वजीर आला संगारेड्डी की तरक्की की बात करने की जगह बीआरएस पार्टी पर तनकीद की, जो एक रियासती वजीर आला को शोभा नहीं देता। आइए देखते हैं उन्होंने मजीद क्या कहा। నిన్న అంటే 15 ఆగస్టు 2026 రోజు ఇండిపెండెన్స్ డే రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంగారెడ్డికి వచ్చింది. అంత పవిత్రమైన రోజు ఏంటంటే మహనీయులను స్మరించుకోవాల్సిన అవకాశం ఉంటే ఇక్కడ ఆయన వచ్చేందంటే పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ సంగారెడ్డిలోకి వచ్చింది. కానీ సంగారెడ్డికి ఏం చేయకుండా ఈ బీఆర్ఎస్ పైన ఆరోపణలతోనే గడిపాడు. మరి ముఖ్యంగా తీసుకుంటే హరీష్ రావును క్షుద్ర పూజలు చేసిండు. కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోవాలి, ఆ తర్వాత తెలంగాణకు వర్షాలు పడొద్దు అని చెప్పేసి క్షుద్ర పూజలు చేసిండు అని చెప్పేసి ఆరోపించాడు. నిరాధారమైన ఆరోపణలు. చాటనైతే మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉంటే చూపెట్టండి. ఆ తర్వాత ఇంకోటి తీసుకుంటే ఏంటంటే ఈ ఆయన మాటలను బట్టి చూస్తే ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లు. ఎట్లంటే ఇక్కడ ప్రభుత్వాలు ప్రజల ఓట్లతో ఎన్నుకోబడతాయి, క్షుద్ర పూజలతో కాదు. ఆయన మాటలను బట్టి చూస్తే ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము మొన్న అధికారంలోకి వచ్చింది అంటే క్షుద్ర పూజలతోనే వచ్చిందేమో అని చెప్పేసి అనుమానం వస్తుంది. ఆ తర్వాత ఇంకోటి తీసుకుందాము. సంగారెడ్డి జిల్లాలో మేజర్ ప్రాజెక్టు హైదరాబాదు తెలంగాణ రాజధానికి దగ్గరున్న వాటర్ బాడీ, పెద్ద వాటర్ బాడీ అంటే సింగూరు ప్రాజెక్టు. ఆ సింగూరు ప్రాజెక్టు వల్ల సంగారెడ్డిలో ఉన్న చుట్టుపక్కల రైతులందరికీ ఏంటంటే భూగర్భ జలాలు పెరుగుతాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది, దాన్ని మెయింటెనెన్స్ చేయని చేతగాక ఉన్న నీళ్ళని వదిలిపెట్టడం జరిగింది. మొదలే లెనినో ప్రభావం వల్ల ఏంటంటే వర్షాలు తక్కువ పడతాయి, కరువు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని ఒక పక్కన అంటుంటే ఈయన ఏంటంటే నీళ్ళని వదిలిపెట్టి ఈరోజు భూగర్భ జలాలు కూడా అడుగంటినాయి. కాబట్టి దాని గురించి మాట్లాడలేదు ఎక్కడ కూడా. ఆ తర్వాత ఏంటంటే ఉన్న మంత్రులు గాని సంగారెడ్డిలో ఉన్న నాయకులు ఎవ్వరు కూడా సంగారెడ్డి గురించి, డెవలప్మెంట్ గురించి ఎవ్వరు కూడా మాట్లాడలేదు. ఏకైక డిమాండ్ ఒకటి సింగూరు ప్రాజెక్టును పర్యాటక కేంద్రం గురించి మార్చాలని చెప్పేసి ఆ సభలో డిమాండ్ పెడితే దాని గురించి ముఖ్యమంత్రి ఏ విధంగా కూడా మాట్లాడలేదు. దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతున్నది ఈయన రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధున్నది. ఆ తర్వాత ఇంకోటి తీసుకుందంటే గతంలో ఏంటంటే జైరాబాద్ వచ్చిండు. జైరాబాద్లో నీమ్స్ అనే ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్ వస్తున్నది. ఆ ప్రాజెక్ట్ గురించి పెద్దగా ఉపాధి గురించి మాట్లాడకుండా ఆ రోజు ఏంటంటే భూమి పోయిన వాళ్లకు 5,000 ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేస్తాము, దీనికి బాధ్యుడు జగ్గారెడ్డి అని చెప్పేసి పెద్ద ప్రగల్భాలు వెలికారు. ఇప్పటి వరకు ఒక్క ఇల్లు వచ్చిన దాఖలు కూడా లేదు. ఆ తర్వాత ఇంకోటి తీసుకుందంటే ఈ జైరాబాద్ నారాయణఖేడ్ కలిపితే ఏంటంటే సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులు వస్తే సుమారు 3 లక్షల ఎకరాల ఆయకట్టు అవుతుండే. ఆ సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులు ఏంటంటే అటకెక్కించిన ఘనత ఏంటంటే ఈ ముఖ్యమంత్రికి. దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళు సంగారెడ్డికి వచ్చింది కానీ సంగారెడ్డికి ఏ ప్రయోజనం లేదు. ఆ తర్వాత ఇంకో విషయం కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటంటే నిన్న వచ్చింది ఏంటంటే స్మార్ట్ కార్డులు, స్మార్ట్ రేషన్ కార్డు రిలీజ్ చేస్తామని వచ్చారు. స్టేజ్ పైన ఒక్క అధికారి కూడా ఇక్కడ కనబడలే. అంతేంటంటే రాజకీయ మీటింగ్ పెట్టారు. ప్రజల ధనాంతో మీటింగ్ పెట్టేందంటే వాళ్ళ పార్టీ మీటింగ్ చేసుకున్నట్ట ఉన్నది. కాబట్టి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి గాని కాంగ్రెస్ ప్రభుత్వం గాని ప్రజల పైన చిత్తశుద్ధి లేదు. ఆ తర్వాత వాళ్ళకి ఇంకోటి ఏంటంటే క్లియర్ గా భయం పట్టుకున్నట్టున్నది. రేపు వచ్చేది ఎట్టి పరిస్థితుల బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎందుకంటే వీళ్ళు ఏవైతే 420 హామీలు ఇచ్చిండ్రో ఏ హామీలు కూడా ఇప్పటి వరకు నెరవేర్చిన దాఖలు లేదు. కాబట్టి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ వాళ్ళు క్లియర్ గా ఆలోచించుకోవాలి. ఇంకా ఉన్న మీ టైం ఏంటంటే ప్రజల గురించి ఏమైనా చేయడానికి ఆలోచించండి. కానీ ఎంతసేపు ఏంటంటే బీఆర్ఎస్ పైన నిందలు మోపడము సరి కాదు అని చెప్పేసి సందర్భంగా